నిన్న 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి 100% ముస్లింల పైనే. అవును, నేను ఇది ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకు అంటే వాస్తవంగా మనం అక్కడ వాస్తవాలను పరిశీలించి అక్కడ జరిగిన సంఘటనలను పరిశీలించి కనుక చూస్తున్నట్లయితే అది హిందువులపై దాడి. ఎందుకంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ యొక్క పహల్గాము పర్యాటకులు వచ్చిన ప్రదేశంలో ఉన్న వారందరినీ వారి యొక్క పేర్లు, ఐడి కార్డులు చెక్ చేసి మరి చంపారు. హిందువు అని హిందూ పేరుంటే చంపేశాడు. ఇంకా అనుమానం నివృత్తి కాకపోతే ప్యాంట్ ఇప్పి మరి అతని యొక్క గంటను చెక్ చేసి మరి సుంతి చేయించుకున్నాడా లేదా అనే విషయాన్ని పరిశీలించి మరి చంపాడు. అతను హిందువు అయితే చంపేశాడు. అంటే ఒక రకంగా ఇది హిందువులపై దాడి కావచ్చు, కానీ పరోక్షంగా ఇది ముస్లింలపై దాడి. అది ఎలాగంటే నేను చెప్తాను వినండి. ఈ పహల్గామ్ అనేది అమర్నాథ్ యాత్రకు కానివ్వండి, ఆ చుట్టుపక్కల పర్యాటకానికి కానివ్వండి అత్యంత శ్రేష్టమైన ప్రాంతము. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా మాట్లాడతారు. 2014 ముందు లేదా ఆర్టికల్ 370 తీసేయడానికి ముందు కాశ్మీర్ అంతా కూడా అల్లకల్లోలము టెర్రరిస్టులతో ఉన్న సంగతి మనందరికీ కూడా విదితమే. ఈ ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దుపరిచి మోదీజీ ప్రభుత్వం కాశ్మీర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తూ రహదారులు మరియు అనేక పర్యాటక ప్రాంతాలను, ఎందుకంటే కాశ్మీర్లో దాదాపు 80% టూరిజం వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కాశ్మీర్ వ్యాలీలను లేదా మంచు కొండలను చూడడానికి అక్కడ అందాలను ఆస్వాదించడానికి మన భారతదేశంలోని వారే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే టెర్రరిజం అతి ఎక్కువగా ఉన్నదో పర్యాటకం అభివృద్ధి అనేది నిరోధకమైంది. కానీ 370 ఆర్టికల్ తీసేయడంతో మొదటగా యథావిధ స్థితికి వచ్చి టెర్రరిజం తగ్గడంతో దాదాపు అక్కడ టూరిజం వ్యాపారము అత్యంత వేగంగా విస్తరిస్తూ మళ్ళీ వెళ్ళింది. దీనితో అక్కడి ముస్లింలకు కూడా అత్యంత ఆదాయము సమకూరింది. ఈ పహల్గామ్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ టూరిజం వ్యాపారంలో పాల్గొన్న వారిలో 100% ప్రతి ఒక్కరు కూడా ముస్లింసే. కానీ వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? ఇతరత్ర అన్యమతస్థులు. దాదాపు మన భారతదేశం నుంచి కూడా పోయిన సంవత్సరము అంటే ఈ 4 సంవత్సరాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనీసము 50,000 మంది దేశవ్యాప్తంగా వెళ్ళారు. కనీసము ప్రతి సంవత్సరం 2 నుంచి 3 లక్షల మంది పర్యాటకులు ఈ నెలలోనే అక్కడికి చేరుకుంటారు. అంటే అక్కడ వ్యాపారం ఎంత అభివృద్ధి పడిందో మీరు చూడొచ్చు. అంటే దీనివల్ల కూడా అక్కడి ముస్లిం కుటుంబాలు తమ కుటుంబాలను పోషించుకోవడం కానివ్వండి, డబ్బుల పరంగా సేవ్ చేసుకోవడం కానివ్వండి, ఇతరత్ర అంటే ఇక్కడ ఏదైతే టెర్రరిజం లాంటి వ్యాపకాలను మనస్సులోంచి తొలగించి ఒక సక్రమమైన పద్ధతిలో పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 100% ముస్లిమ్స్. అంటే ఇక్కడ ఆదాయాన్ని పొందుతున్న వారందరూ ముస్లిమ్స్. ఇక్కడ మీరు మరి టెర్రరిజం ముస్లింల పైన ఎలా దాడి, ఇది ముస్లింలపై దాడి ఎలా అని మీరు అడగవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వారందరూ అన్ని మతస్థులు, ఎవరైతే హిందువులు ఎవరైతే ఉన్నారో మనం వారిని గనక హిందూ పేరుతో వారిని చంపివేస్తే వారు రాకుండా ఉంటారు. ఇక్కడ రాకుండా ఉంటారు అంటే దాని అర్థము ముస్లింలకు ఆదాయ మార్గం పోతుంది. ఈ ఆదాయ మార్గం పోతే తనకు ఎటు పని లేక మెంటల్గా మళ్ళీ కూడా టెర్రరిజం వైపే తను రాగలుగుతాడు అనేది ఆలోచన. అంటే ఇక్కడ నిజంగా ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ దాడి ఎవరిపైన జరిగింది? వాస్తవంగా స్థూలంగా మనం కనుక సూక్ష్మంగా కనుక మనం ఆలోచించినట్లయితే ఇది 100% ముస్లింల పైన దాడి మాత్రమే. ఎందుకంటే ఎక్కడైతే ఈ పాకిస్తాన్ ఆలోచిస్తున్న దుశ్చర్యలకు మూలంగా ఈ కాశ్మీర్లో టెర్రరిజం తగ్గిపోయింది. యథావిధిగా మళ్ళీ అక్కడ హిందూ దేశం అంతా ఒక్కటై ఈ హిందువులందరూ కూడా ఇక్కడ కాశ్మీర్కు వస్తున్నారు, స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. వారి ద్వారా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఈ టెర్రరిజం యొక్క వ్యాపారాన్ని మరిచిపోయి సక్రమ వ్యాపారం వైపు వెళుతున్నారు. దానివల్ల అంటే ఇక్కడ నేను టెర్రరిజాన్ని కాశ్మీర్ను అల్లకల్లోలంగా ఉంచలేకపోతున్నా అనే దురుద్దేశంతో చేసిన ఈ పన్నాగమే అది. అంటే దాడి హిందువులపైన, పరోక్షంగా
అసలు దాడి ముస్లింల పైన. అక్కడికి పర్యాటకులు రాకపోతే వారికి రూపాయి ఇన్కమ్ ఉండదు. దానివల్ల ఈ ముస్లింలు కూడా ఆదాయాన్ని కోల్పోయి మళ్ళీ ప్రభుత్వంపై, భారత ప్రభుత్వంపై కత్తిగట్టి టెర్రరిజం వైపు మల్లుతారు అనేది ఇక్కడ సూక్ష్మమైన ఆలోచనగా మీరు గ్రహించాలి. ఇదే వారి యొక్క ఆలోచన. ఎందుకంటే దాడి అనేది కేవలం ఈ సంవత్సరం మాత్రమే జరిగింది కాదు కొత్తగా. ఎందుకంటే గత సంవత్సరము జరిగింది, 2023లో జరిగింది, 22లో జరిగింది, 20లో జరిగింది. కేవలం ఈ పహల్గాం ప్రాంతంలోనే. కానీ ఇంత పెద్ద మొత్తంలో జరిగింది మాత్రం ఇదే మొదలు. అంతేకాకుండా ఐడి కార్డులు చెక్ చేసి మరీ చంపింది కూడా ఇదే మొదలు. ఎందుకంటే హిందువులను భయపెట్టడానికి మాత్రమే పహల్గాం కానీ కాశ్మీర్ కానీ హిందువులు రాకుండా చేయడానికి చేసిన యొక్క పన్నాగమే పహల్గాం దాడి. దానివల్ల ముస్లింలకు ఆదాయ మార్గాలు పోయి వారు మళ్ళీ టెర్రరిజం వైపు ఆకర్షితులు అవుతారు అనేది సూక్ష్మంగా పాకిస్తాన్ యొక్క ఆలోచన. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, నిజంగా దాడి హిందువుల పైన ముస్లింల పైన అంటే ఒకే దెబ్బకు రెండు పెట్టెల నినాదాన్ని, రెండు పెట్టెల అంశాన్ని ఇక్కడ పాకిస్తాన్ ప్రయోగించింది. ఇది గ్రహించండి. జై హింద్, భారత్ మాతాకి జై.